ఒక మనిషికి అహంకారం నెత్తికెక్కి పరాకాష్ఠకు చేరి బరిదెగించినప్పుడు విచ్చలవిడిగా ఎలా చెలరేగిపోతాడు అనటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ నాన్వేష్ అనే వెధవ. వీడి గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, వీడికి సంబంధించిన ఒక వీడియో ఇందాకే చూశాను. కడుపు మండిపోతుంది నాకు వాడితో వ్యక్తిగతమైన గొడవలు లేవు, కానీ అలాంటి వాడి సమాజానికి హాని, వాడి సమాజం మీద జరుగుతున్న విషయాన్ని చూసి కడుపు మండిపోయి వీడియోలు చూస్తారు. ఈ వీడియోలు చేయడం వల్ల నాకు ఎలాంటి ఇన్కమ్ రాదు, నాకు ఎలాంటి సబ్స్క్రైబర్స్ పెరగదు, ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ లాంటిది ఏమీ లేదు. సొసైటీ వనికొస్తుందనే ఇలాంటి చీడ పురుగుల గురించి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. పర్టికులర్గా ఆ వీడియోలో ఒక అమ్మాయి అతని ఫ్యాను అతను అడుగుతోంది, ఏమండి ఇంతకుముందు మీ వీడియోలు బాగుండేవి, మీ కంటెంట్ అది చూసేదాన్ని, కానీ ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసేసాను, సో నాకు నచ్చట్లేదు మీ కంటెంట్ అని చాలా మర్యాదగా చాలా పద్ధతిగా అడుగుతుంది ఆ పిచ్చి తల్లి. దానికి వీడిచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఒక్కసారి నేను ఎందుకు అంటున్నాను, నేను ఇంత కోపంగా ఎందుకు వీడియో చేస్తున్నాను ఒకసారి మీరు చూడండి. మీరంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు నచ్చేవాళ్ళు, మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు నాకు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 18 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పింది నాకు అర్థమైంది. ఒకడైనా తగ్గాడా 18 లక్షల్లోని? ఒక్కడైనా తగ్గాడా? ఇంకా పెరిగారు, 20,000 మంది పెరిగారు. యూట్యూబ్ నేను ఎక్కడైనా సబ్స్క్రైబ్ చేయమని అడిగానా, ఫాలో అవ్వమని? నాకేంటి, నాకు నచ్చింది నేను చెప్తా. నీకు నచ్చితే చూడు, లేకపోతే పో, నీ కర్మ. నేను జ్ఞానిని, నేను మూనారికి నిత్య జ్ఞానాన్ని తీసుకు, జ్ఞానం ఎంత వింటే అంత. 128 దేశాలు తిరిగిన జ్ఞానిని, 3 లోకాలు తిరిగిన జ్ఞానిని. బ్రహ్మదేవుడికి ఎంత తెలుసు, నాకు అంతకన్నా తెలుసు. నాకే అంత తెలుసు. నేను పట్టిన గుండెలకి 3 కాళ్ళు. నేను చెప్పింది విని సావు. చూశారు కదా, అమ్మాయి అంత పద్ధతిగా అడుగుతుంటే ఈ వెధవ ఎలా అనుసరిస్తున్నాడు, ఎంత కొవ్వు బలుపు చూడండి. అంటే డబ్బు మతం. వీడు 8 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ ఉందని చెప్తున్నాడే, దానితో వచ్చిన మతం. నన్ను ఎవ్వడూ ఏమీ చేయలేడు. ఈ చూసే నా వీడియోలు చూసే జనం అంతా పిచ్చి జనం. వీళ్ళు ఎప్పటికీ నన్ను ఫాలో అవుతూనే ఉంటారు, నన్ను సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటారు, నా వీడియోలు చూస్తూనే ఉంటారు. దాని ద్వారా నాకు కోట్ల ఇన్కమ్ వస్తుంది. నన్ను ఎవ్వడు ఏం పీకలేడనే ధైర్యం. వాడు ఏమంటాడు చూడండి, నాకు 18 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, ఒక్కడన్నా వెళ్ళాడా? వాళ్ళందరూ తెలియగలవాళ్ళు కదా. అరే వెధవ, సరిగా చూసుకోరా. ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? 1.4కి వచ్చేసారు. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? దాదాపు 25 లక్షల మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంతమందికి వచ్చారు? 22 లక్షల మందికి వచ్చారు. అందరికీ కడుపు మండిపోతుంది. వెధవ, ఈరోజు నీకు సపోర్ట్ ఒక్కళ్ళు కూడా లేరు. గతంలో నువ్వు బెట్టింగ్ యాప్లు అనేది ఏదో పట్టుకుని ఎలాడావు. ఆ రోజు నీకు చాలామంది సపోర్ట్ చేశారు, ఏదో మంచి కాజు కోసం చేస్తున్నాడు కదా, మంచి ముండోడికి ఏమనుకున్నావు. నువ్వు ఇంత తప్పుడు ముండోడికి ఉన్న సంగతి రీసెంట్గా నీ మాటలను బట్టి తెలిసింది. నువ్వు భారతదేశాన్ని కించపరుస్తావు, తెలుగు రాష్ట్రాలని కించపరుస్తావు, హిందూ దేవతల్ని, సీతమ్మ వారిని, ద్రౌపదిని కించపరుస్తావు. బద్మాష విధవ, నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? నిన్ను నడి రోడ్డు మీద నుంచోబెట్టి కాల్చేయొద్దా? ఎందుకు ఇంత ఆవేశంగా చెప్పాల్సి వస్తుందంటే, వీడిచ్చిన ఆన్సర్లు అలాంటివి. ఇప్పుడు బేసిక్గా తప్పులు అందరూ చేస్తుంటారు. మీరు, నేను, ఈ వీడియో చూస్తున్న మీరు, నేను అందరం తప్పులు చేస్తాం. ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తాం. ఆ తప్పును సరిదిద్దుకుంటాం. ఆ తప్పు వల్ల నష్టం జరుగుతుంది అంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ఈ దరిద్రుడు వీడు అతిపెద్ద తప్పు చేశాడు. వెళ్ళి హిందూ మతంతో పెట్టుకున్నాడు, హిందువులతో పెట్టుకున్నాడు, పర్టికులర్గా శ్రీరామ్ సేనతో పెట్టుకున్నాడు. జై శ్రీరామ్ అని ఎవరైతే నోటెంబడి పలుకుతారో వాళ్ళు ఎవ్వరూ వీడిని క్షమించరు. నిజం చెప్తున్నాను, వీడిని ఏదో ఒక దేశంలో వీడిని కొట్టకపోతే చూడండి, డెఫినెట్గా వీడిని కొడతారు. వీడి కాళ్ళు మొక్కిచ్చేలా చేస్తారు. వీడు ఇలాంటి విధవని ఖచ్చితంగా ఊరుకోకూడదు. అంత నీచుడు వీడు సమాజానికి ఇదొక విషం లాంటివాడు. ఇలాంటి వాడిని ఇది చీడ పురుగు లాంటివాడు. పెస్టిసైడ్స్ కొట్టి ఆ చీడ పురుగుల్ని చంపాలి తప్ప వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వాడి తప్పు జరిగిన తర్వాత దానికి వివరణ ఇచ్చుకునే క్రమంలో, క్షమాపణలు అడిగే క్రమంలో ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటున్నాడు. తప్పులు చేయడం సహజం అండి, తప్పులు సరిదిద్దుకోవడం కూడా సహజం. కానీ వీడు సరిదిద్దుకోవడం మానేసి ఇంకా రెచ్చగొడతాడు. అసలు ఏం పీకుతారు పీక్కోండి అంటున్నాడు. అసలు ఎంత అహంకారం నేను ఎక్కడా చూడలేదు.
వీడంట ముల్లోకాలు తిరిగాడంట. ముల్లోకాలు తిరిగిన జ్ఞాని అంట. 128 దేశాలు తిరిగిన గొప్పవాడంట. వీడి దగ్గర విపరీతమైన జ్ఞానం, సబ్జెక్టు, నాలెడ్జ్ ఉందంట. అది వినాలంట. వినకపోతే చావు అంటున్నాడు అమ్మాయిని. ఇది వాడిని అభిమానించి వాడిని సబ్స్క్రైబ్ చేసి వాడికి ఈరోజు 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటానికి కారణమైన సబ్స్క్రైబర్స్ని వాడు అన్నమాట ఏంటో తెలుసా? వినకపోతే చావు. ఎంత సిల్లి నా కొడుకంటే వీడు. అరే భోషడికి జ్ఞాని అంటే అర్థం తెలుసా నీకు? అసలు జ్ఞానులు ఎవరు ఉండరురా ఇప్పుడు ఈ లోకంలో. ఇప్పుడున్న సొసైటీలో జ్ఞానులు అంటే ఎవరు ఉండరు. ఒక్కొక్కడికి ఒక్కో రంగంలో ఒక్కో రకమైన టాలెంట్ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో కూడా చాలామందికి ఎంతో టాలెంట్ ఉంటుంది. ఆయా రంగాల్లో వాళ్ళు టాలెంట్ చూపించుకుంటారు అంతే తప్ప జ్ఞానులు కాదు ఎవరు. ఎవరికి అపరిమితమైన నాలెడ్జ్ ఉండదు. ఎవరైనా గూగుల్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఏదో కొద్దిమంది ఉంటారు, ఏ గరికపాటి లాంటి వారు, చాగంటి వారు, అనర్గళంగా పురాణాల గురించి చెప్పగలిగిన జ్ఞానం ఉంటుంది అలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా పుట్టినప్పటి నుంచి ఈ వయసు వరకు కూడా వాటిని భారత రామాయణాలని చదవటమే, ఆ గ్రంథాలని పఠించటమే వాళ్ళ పని. అందువల్ల వాళ్ళకి విపరీతమైన నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది. మనకేముంటుంది వెధవ. నేను 20 ఏళ్ళకి పైగా మీడియాలో ఉన్నాను. నేనేం జ్ఞాన్ని అని ఎప్పుడు చెప్పుకొని నాకు కొన్నిటి మీద అవగాహన ఉంటుంది. మనం ఈ భూమండలంలో ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంటే అందులో మనకు తెలిసింది ఇంత ఘోరంత చటాక్ అంత ఏదో అంటారు అట్లా. ఇంత కూడా తెలిసి చదువుతాం వాళ్ళకి. సో నువ్వు ముల్లోకాలు తిరిగావు బోషాడికే. నువ్వు తిరిగింది ఎంతరా? ఆఫ్టర్ ఆల్ దేశాలు తిరిగావు, తిరిగి ఉంటావు. పోయి ఒక ప్లేసు పోతావు, అక్కడ ఉన్న ఆ ఫుటేజ్ ఏదో చూపిస్తావు. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ కొండ ఉంది, ఇక్కడ రాయి ఉంది, రప్పు ఉందని చూపిస్తావు, వీడియో అప్లోడ్ చేస్తావు. దానివల్ల జ్ఞానం వచ్చేస్తుంది ఏంటో నీకు? అది జ్ఞానమా? ఈ దేశాలు తిరగటం జ్ఞానం? మరి వెధవా, నీ మాదిరిగా 128 దేశాల కంటే ఎక్కువ మంది తిరిగినోడు బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు హైదరాబాదులో మైహోం భుజాలోకి వెళ్ళి అక్కడున్న కొంతమందితో మాట్లాడు, మీరు ఎన్ని దేశాలు తిరిగారని అడుగు. కొంతమంది డబ్బున్న మహారాజులు ప్రతి సంవత్సరం, ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇలా టూర్లు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రపంచ పర్యటనలు విదేశీ. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించారు, డబ్బు సంపాదించారు, ప్రపంచం మొత్తాన్ని చూడాలనుకుంటారు. అలా అనేక నీకు తెలియని దేశాలకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదో నీ వృత్తి, దాన్ని ఏదో వృత్తిగా పెట్టుకున్నావు కాబట్టి, నీ డ్యూటీ కాబట్టి పోయావు, దాని వీడియోలు కవర్ చేసుకున్నావు, దాని ద్వారా సంపాదించుకున్నావు. అదేదో నువ్వు లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్ళినట్టు నేను ముల్లోకాలు తిరిగిన జ్ఞానిని. ఎంత తప్పుడు వేదవో చూడండి. నన్ను ఎవ్వడేం చేయలేడు, నేను చెప్పిందే వేదం, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళని వాడే చెప్పేసుకుంటున్నాడు. ఈ అహంకారాన్ని క్షమిస్తారా? ఇలాంటి వేదవుని ఊరుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాడిని అస్సలు వదిలిపెట్టద్దు. ఇలాంటి ట్రావెలర్స్ని అసలు ఎంకరేజ్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, వాడికి నాకు వ్యక్తిగతమైన గొడవలు లేవు, నేను ఎవరో కూడా వాడేది లేదు. కానీ కడుపు మండిపోయే వీడియో చేస్తున్నా. ఇది వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం నేను చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తాను, నాకు యూట్యూబ్ ఛానల్ లాంటివి ఏమీ లేదు. కేవలం ఏదో సొసైటీ పనికి వచ్చే మాటలు ఇట్లా సెల్ ఫోన్ పెట్టుకుని వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తుంటాను. దానివల్ల నాకు వచ్చేది లేదు, ఏమీ లేదు. గుర్తుపెట్టుకుని మంచి కోసమే చెప్తున్నా. ఇంత ఆవేశంగా ఎందుకు చెప్పి, నేను ఎప్పుడు కూడా ఇంత ఆవేశంగా ఎవరిని తిట్టను. కానీ వీడొక్కడు కడుపు మండిపోతుంది. వీడు వేస్తున్న వెకిలేశాలు, వీడు మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ చూసిన తర్వాత కడుపు మండిపోతుంది. వీడు ఎంత తప్పుడు ముండాడుగు, చిల్లర ముండాడు కంటే వీడికి అంత అసలు ఏమాత్రం బుర్ర లేదని చెప్పడానికి నిన్న ఒక వీడియో పెట్టాడు. థాయిలాండ్ని కంపేర్ చేస్తూ ఇండియాతో, అరే దొంగనా కొడకల్లారా అని మనల్ని తిడుతున్నాడు. మనల్ని మీన్స్ హిందువుల్ని. వాడి సబ్స్క్రైబర్స్ని తిడుతున్నారు, అరే దొంగనా కొడకల్లారా ఇక్కడికి వచ్చి చూడండిరా, ఈ థాయిలాండ్ ఎంత డెవలప్ అయిందిరా, ఇక్కడ ఒక్కరి మీద కూడా రేపు జరగలేదురా. అదే ఇండియాలో అందరినీ రేపులు చేస్తున్నారు. 31,000 మంది అమ్మాయిని రేపులు చేశారు. జర్మనీ అమ్మాయి టూరిస్ట్గా అక్కడికి వస్తే ఆమెను రేపు చేశారు. బ్రెజిల్ అమ్మాయి ఇండియా వస్తే ఆమెను రేపు చేశారు. అని ఇండియాని పక్క దేశానికి వెళ్ళి పరువు తీస్తున్నాడు ఈయన. చెప్తాను అసలు 31,000 నీకు ఎవరిచ్చాడు రికార్డ్స్? సరే, అత్యాచారాలు ఏ దేశంలో అయినా జరుగుతున్నాయి. ఇవాళ రేపు చిన్న పిల్లల మీద కూడా రేపులు జరుగుతున్నాయి. ఉంటారు తప్పుడు నా కొడుకులు, వాళ్ళని రోడ్డు మీద కాల్ చేయాలి. కొన్ని చోట్ల అమలు అవుతున్నాయి కూడా, కొన్ని చోట్ల చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సరే, అది ప్రొసీజర్ జరుగుతుంది. కానీ హిందువులే రేపులు చేశారన్న. ఇంకోటి, థాయిలాండ్లో అసలు రేపులు జరగట్లేదు. అసలు నీకు తెలుసా? థాయిలాండ్లో యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రోజుకి 8 రేప్ కేసులు నమోదవుతున్నాయి అక్కడ.
రోజుకి 8 రేప్ కేసులు థాయిలాండ్లో నమోదవుతున్నాయి. ఇది కాకుండా వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు, దారుణాలని పోలీస్ స్టేషన్ వరకు వచ్చి చెప్పకుండా 87% లేడీసు ఇళ్లల్లోనే మౌనంగా నరకం అనుభవిస్తున్నారట. యుఎన్ ఇచ్చిన రిపోర్ట్ ఇది నేను చెప్తున్నది. నువ్వు ఎక్కడ స్టడీ చేసేవారో వెదవా? గూగుల్ని అడిగినా చెప్పుద్ది, గూగుల్ జెమినీని అడిగినా చెప్తుంది, గ్రోక్ని అడిగినా చెప్పుద్ది. ఏమీ స్టడీ చేయకుండా చిల్లర వాగుడంత వాగి చెత్త అంతా తీసుకొచ్చి మా బుర్రలో నింపుతావు. ఇండియాలో మాత్రమే అత్యాచారాలు జరుగుతున్నాయా? తర్వాత థాయిలాండ్ జీడిపి ఇండియా జీడిపితో కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడే ఈడి బుర్రలేనితనం, ఈడు అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అంటానికి ఎగ్జాంపుల్ ఇది. థాయిలాండ్ దేశం అనేది తిప్పి కొడితే ఇండియాలో ఒక రాష్ట్రం అంత ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ కలిపి ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంత అయితే ఉండేదో థాయిలాండ్ దేశం మొత్తం అంతే ఉంటుంది. థాయిలాండ్ దేశ జనాభా 9 కోట్లు, ఇండియా జనాభా 140 కోట్లు. అయినా కూడా ఈరోజు మన దేశం ఎంత అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. సరే ఇక్కడ లోపాలు ఉంటాయి, ఇక్కడ సమస్యలు ఉంటాయి, కానీ ఎంతలో దూసుకుపోతున్నాం మనం? అరే వెధవ, మన వాళ్ళు చంద్రుడి మీదకి ఉపగ్రహాన్ని పంపారా? థాయిలాండ్ వాడు పంపగలడా? అంత స్టామినా ఉందా వాడికి? ఏమాత్రం సెన్స్ లేదు. ఇష్టం వచ్చిన చెత్తంతా వాగటం, నింపటం చూస్తున్నారు కదా అని. అందుకని ఇలాంటి కొడుకుని క్షమించొద్దని మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.